పడిపోతావు హారిక. పర్వాలేదక్క, నా కళ్ళు తిరగటం కాస్త తగ్గింది. ఏం కాదులే హారిక, నీ రూమ్ వరకు వస్తాము, పద పద. హారిక ఎందుకంత టెన్షన్ అయ్యింది? బయట ఎవరిని కలిసి వచ్చుంటది కనుక్కోవాలా. హారికకి నువ్వు గట్టిగా చెప్పకిల్. ఇకపై తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరో ఒకరు తన పక్కన ఉండి తీరాలి. అఖిల్ కోసం నందినిని తీసుకొచ్చినట్టు హారిక కోసం ఒక నర్సుని పిలిపించడం మంచిదేమో అభి. డాక్టర్ని అడిగి డెసిషన్ తీసుకుందాం అన్నయ్య. ముందైతే చెకప్ చేయిద్దాం. ఏవండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు వసు గారు. హారికకి ఎలా ఉంది? నిద్రపోతుందండి. తను తరచుగా సిక్ అవుతుంది. రేపు డాక్టర్కి చూపిద్దాం. తను సిక్ అవ్వలేదండి, టెన్షన్ అవుతుంది. టెన్షనా? దేనికి టెన్షన్? తను ఏదో దాస్తుంది. అది అప్పు విషయం అయితే కాదు, ఇంకా ఏదో ఉంది. ఏమై ఉంటుంది? తెలీదండి. ఇందాక తను బయటకు వెళ్ళేటప్పుడు గమనించాను. చాలా టెన్షన్గా వెళ్ళింది, టెన్షన్గానే తిరిగి వచ్చింది. బయట తను ఎవరిని కలిసి వచ్చిందో అర్థం కావడం లేదు. ఒకవేళ హారిక ఇంకా ఆదిత్యతో టచ్లోనే ఉందా? అయ్యుండొచ్చు. ఒకసారి హారిక ఆదిత్యతో మాట్లాడడం నేను విన్నాను. అంటే ఆదిత్య హారికని హోల్డ్ చేస్తున్నాడా? ఆదిత్య దగ్గర తను రిజైన్ చేసి వచ్చింది కదా. ఆదిత్య తన కంపెనీలో షేర్ ఇస్తానని హారికకు ఆశ పెట్టాడు. అంతకు మించి ఎక్కువ ఆస్తి మనం హారికకి ఇస్తున్నాము. కాబట్టి హారిక ఆదిత్య కంపెనీలో షేర్ కోసం ఆశపడే అవకాశమే లేదు. పోనీ హారిక ఆదిత్య దగ్గర అప్పు చేసి ఉంటుందా? ఆహా, హారిక ఆ తప్పే చేసుంటే ఆదిత్య మనతో చెప్పి ఆ డబ్బు వసూలు చేసుకునేవాడు. ఇంకేదో ఉందండి. దేనికో హారిక టెన్షన్గా ఉంది. టెన్షన్ వల్లే హారిక సిక్ అవుతుందండి. తన టెన్షన్ మనకి చెప్పకూడదై ఉంటుంది. మనతో చెప్పకూడని మ్యాటర్ ఏమై ఉంటుంది? తను కన్సీవ్ అయినప్పటి నుంచి టెన్షన్ పడుతుంది. అప్పుడు మీరు చెప్తే నేను నమ్మలేదు. ఖచ్చితంగా హారికేదో దాస్తుందండి. ఆ సీక్రెట్ తన ప్రెగ్నెన్సీ గురించా అని నా డౌట్. ప్రెగ్నెన్సీలో సీక్రెట్ ఏముంటుంది? తను కన్సీవ్ అవ్వడం వల్లే కదా డివోర్స్ తీసుకోకుండా ఆగిపోయింది. తనకు మంచే జరిగింది కదా, ఆస్తి కూడా వస్తుంది అని మనం అనుకుంటున్నాము. హారికకి వేరే కారణం ఉండొచ్చు, అది మనకు చెప్పలేకపోవచ్చు. హలో, అవునా? సరే, ఇప్పుడే పంపిస్తాం. వసుగారు, అను కీర్తి లంచ్ బాక్సులు కింద పడిపోయాయంట. వాళ్ళ మేడం కాల్ చేశారు. లంచ్ ఇస్తారా? నేను ఇచ్చేసి వస్తాను. మీరిప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చారు, భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, నేను లంచ్ ఇచ్చొస్తాను. వసుగారు, ఏంటండి? రేపు లాయర్ ఇంటికి వస్తున్నారు. హారిక పేరు మీద సగం ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయడానికి. రేపు మంచి రోజులేండి, అలాగే చేయండి. మీకు అభ్యంతరం ఏం లేదు కదా? చెప్పింది నేనే కదండి. ఆస్తి వచ్చాకైనా హారిక మారుతుందేమో చూద్దాం. ఆస్తి కోసం కాదు, మీ మంచి మనసు కోసమైనా హారిక మారాలి. కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, పిల్లలకి లంచ్ ఇవ్వాలి. అలాగే మేడం.
ఆ, ఏమైంది? ఏమో తెలియదు మేడం, ఆగిపోయింది. కొంచెం త్వరగా చూడండి. ఇంకా టైం పడుతుంది మేడం. హలో అండి. మీరు నేనండి సాన్వికను. మొన్న దొంగ నా బ్యాగ్ కొట్టేస్తే మీరు పట్టుకున్నారు కదా. ఓ మీరా? ఏమైంది? ఇక్కడ నుంచున్నారు. మా పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకువెళ్తుంటే ఆటో ఆగిపోయింది. అయ్యో, రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, ఆటో స్టార్ట్ అవుతుంది. లేదు మేడం, ఇంకాస్త టైం పట్టేలా ఉంది. రండి వాసు గారు. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. నేను వేరే ఆటోలో వెళ్తానులేండి. నాకంత ఇంపార్టెంట్ పనేం లేదు వాసు గారు. మొన్న మీరు మా అమ్మ జ్ఞాపకాల్ని కాపాడారు. నేను మీ రుణం తీర్చుకోవాలి కదా. అయ్యో, రుణం ఏంటండి? అదొక చిన్న హెల్ప్. ఇది కూడా చిన్న హెల్పేనండి. లంచ్ టైం దాటిపోతుంది. మీ పిల్లలు ఆకలితో ఉంటారు. రండి వెళ్దాం. ఒక్క నిమిషం. నందిని ఇంకా ఇంటికి రాలేదేంటి? The number you have dialed is currently switched off. ఏంటక్క అలా ఉన్నావు? ఏమైంది? ఫ్రెండ్స్ని కలిసి అఖిల్ కాళ్ళకి ప్యాడ్స్ తీసుకొస్తానని పొద్దున్న వెళ్ళిన నందిని ఇంకా ఇంటికి రాలేదు వాసు. అవును, నందిని ఇంకా ఇంటికి రాలేదేంటి? అక్క ఫోన్ చేయక్క. చాలాసార్లు చేశాను వాసు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్ అని రావడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు వాసు. నందినికి ఏమైందో అని భయంగా ఉంది. కంగారు పడకక్క, ఆయనతో చెప్పి కనుక్కోమంటాను. దేవుడా, వీళ్ళు నందిని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. నందిని ఎక్కడుందో తెలిసిపోయిందంటే ఇంకా అంతే సంగతులు. వీడొకడు మాటి మాటికి కాల్ చేస్తున్నాడు. ఎందుకు కాల్ చేశావు? ఎలా ఉన్నావు బేబీ? నువ్వు చేసిన పనికి ఇంకెలా ఉంటాను? ఇక్కడందరూ నందిని గురించి మాట్లాడుకుంటున్నారు. తను ఎక్కడుందో వాళ్ళకి తెలియదు కదా. మా అభిబావ గారు గాని తలుచుకుంటే గంటలో తెలుసుకుంటారు. నిన్ను నన్ను జైలుకి పంపిస్తారు. డోంట్ వరీ బేబీ, అంతవరకు నేను రానివ్వను. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నన్ను టెన్షన్ పెట్టుకో. బాయ్. ఏంటే టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏం లేదా అండి. ఫోన్లో ఎవరు హారిక? నా ఫ్రెండ్. ఏంటో ఈ మధ్య ఫ్రెండ్స్ ఫోన్ చేయడాలు, ఫ్రెండ్స్ ని కలవడాలు ఎక్కువైపోయాయి నీకు. అనవసరంగా నాకు కోపం తెప్పించకండి. అసలు నేను పిచ్చి టెన్షన్లో ఉన్నాను. అమ్మాయి, ఆ టెన్షన్ ఏందని అడుగుతున్నాం కదా. అది మీకు అనవసరం. ఆయన రాగానే కనుక్కుందాం అక్క, నువ్వేం వరి అవ్వకు. ఏమైంది వసు? నందిని ఇంకా ఇంటికి రాలేదని అక్క టెన్షన్ పడుతోంది అత్తయ్య. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళొస్తానని చెప్పింది కదా వదినా, వచ్చేస్తుందిలే. బాయ్ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళిందో లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ని కలవటానికి వెళ్ళిందో అదేమైనా చెప్పిందా? బంగారం లాంటి పిల్లని పట్టుకుని నిందలెందుకు వేస్తావు వదినా? పైకి అందరూ బంగారాలే పెద్దమ్మా, లోపల ఎవరేం చేస్తారో ఎవరికి తెలుసు. నందిని అలాంటిది కాదక్క. ఎలాంటిదో మీకు బాగా తెలిసినట్టుంది కదండి. తనేంటో మాకు బాగా తెలుసు కాబట్టే చెప్తున్నావు హారిక. తనేం నీలా కాదు, బాధ్యత గల పిల్ల. అంత బాధ్యత గల ఆడపిల్లే అయితే ఇంతవరకు ఇంటికి ఎందుకు రాలేదు వదినా?
అసలే నర్సు ఆపై ఎంతమందితో పరిచయాలున్నాయో ఏ పర్చేసర్ దగ్గరుందో ఏంటో. మాట్లాడే ముందు ఆలోచించు దమయంతి. నువ్వు కూడా ఒక ఆడపిల్లవే. అనవసరంగా నిందలు వేయకు. నందిని గురించి నీకెక్కువ పరిచయం లేదు కదక్కా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు. తను వచ్చింది అఖిల్కి ట్రీట్మెంట్ చేయడానికి. అలాంటి అమ్మాయి గురించి చెడుగా మాట్లాడడం తప్పు. వసు గారు, ఏమైంది? ఏం లేదండి, నందిని ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అభి. నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి మళ్ళీ చేపావని. ఏదో మెసేజ్ వచ్చిందండి. ఇటివు. హలో అక్క, నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే తన ఫోన్ నుంచి మెసేజ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈ 2-3 డేస్లో నేను వచ్చేస్తాను, కంగారు పడకు. ఇది ఆదిత్య పని అయి ఉంటుంది. వీళ్ళు నందినిని వెతక్కుండా ఉండటం కోసం ఇలా మెసేజ్ చేసుంటాడు. టెన్షన్ తీరిపోయింది. చూసావా, అనవసరంగా భయపడ్డావు. నందిని 2 డేస్లో వచ్చేస్తుందట. నా భయం నాకుంటుంది కదండి. ఆ మెసేజ్ చేసేదేదో ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ప్రాబ్లం అని చెప్పింది కదా వదినా. వచ్చేస్తుందిలే, మీరేం వరీ అవ్వకండి. చేతిలో పేపర్స్ ఏంటవి? హారిక పేరు మీద ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయించానమ్మా. అనయ్య, అంటే నా పేరు మీద ఆస్తి రాయించేశారు బావగారు. నాకు ఆస్తి వచ్చేస్తుందా? పేపర్ వర్క్ కంప్లీట్ అయింది హారిక. రేపు లాయర్ సమక్షంలో సంతకాలు చేయాలి. సైన్స్ అయిపోతే ఆస్తి నాకు వచ్చేస్తుందా బావగారు? పవర్ ఆఫ్ అటార్నీ నీకు చెందుతుంది. బిడ్డ పుట్టి మేజర్ అయ్యాక ఈ ఆస్తి తనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పటి వరకు ఆస్తి మీద సర్వాధికారాలు నాకే కదా బావగారు? నీవేనమ్మా. థ్యాంక్ యూ బావగారు, థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు తర్వాత ఈ ఇంట్లో మంచి పని జరిగింది అభి. అవునన్నయ్య, మీరు చాలా గ్రేట్, గొప్ప పని చేశారు. దానికి ఆస్తి రాయడం నాకు నచ్చలేదన్నయ్య. తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. తప్పెలా అవుతుందిరా? ఆస్తంతా రేపు పుట్టబోయే నీ బిడ్డకే కదా చెందుతుంది. ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఆస్తుంటే ఎన్నో అవసరాలు తీరుతాయి కదా తమ్ముడు. ఆ అవసరాలన్నీ కుటుంబమే తీరుస్తున్నప్పుడు ఆస్తితో అవసరమే ఉంది. ఆస్తి నాకు రాయటం మీకు ఇష్టం లేదని చెప్పండి. ఈ డొంకు తిరుగుడు మాటలెందుకు? ఆస్తి ఇస్తేనే నువ్వు నాతో కలిసుంటావా హారిక? నాకు నీకు మధ్య ఆస్తి మాత్రమే ఉందా? ఆస్తి నేను అడగలేదు, మీ అన్నయ్య వదినలే ఇస్తామన్నారు. వద్దు అని నేను అంటున్నాను కదా, వదిలేయచ్చు కదా. ఆస్తి ఇస్తామని ఆశ పెట్టి వదులుకోమంటే ఎలారా? తప్పు కదా.
కడుపుతో ఉన్నదాన్ని నిరాశపరచడం మంచిది కాదు తమ్ముడు. తన గురించి నీకు తెలీదక్కా. తన వల్లే ఒకసారి ఆస్తంతా పోయి రోడ్డున పడ్డాం. ఇప్పుడు ఆస్తి ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆస్తి పోవటానికి నేను కారణమా? వ్యాపారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలే కదా మనల్ని దివాలా తీసేలా చేశాయి. అవి మేం తీసుకున్న నిర్ణయాలు కాదు, మాతో నువ్వు బలవంతంగా ఒప్పించిన నిర్ణయాలు. అఖిల్, కామ్ డౌన్. ఒకసారి జరిగినట్టు ప్రతిసారి జరగదు. ఆస్తి ఎక్కడికి పోదు. ఒకసారి తన నమ్మి మోసపోయామన్నయ్య, చాలు, ప్రతిసారి నమ్మలేవు. కట్టుకున్న భార్య మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా? నేనే మోసం చేశాను. వ్యాపారం అన్నాక లాభ నష్టాలుంటాయి. అవునరా, భాస్కర్ కు సంస్కృతి ఈవెంట్స్ అప్పచెప్పారు. వాడన్ని లాభాలే తీసుకొస్తున్నాడా? లేదు కదా. చాలా తయ, ఇంకొక మాట మాట్లాడద్దు. ఆస్తిని హారికకి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. రేపు లాయర్ గారి సమక్షంలో సంతకాలు పూర్తి చేసి ఆస్తిని హారికకి అప్పచెప్తాం. దీని గురించి ఇంకెవ్వరూ ఇంకేం మాట్లాడకండి ప్లీజ్. ఇదే ఫైనల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు ఆస్తి నా చేతిలోకి రాబోతుంది. ఇక పవర్ అంతా నాదే, పెత్తనమంతా నాదే. అందర్నీ ఒక ఆట ఆడుకుంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు, ఏ శక్తి అడ్డుకోలేదు. ఎవర్రా మీరు? నేను రౌడీలో. నన్నెందుకు కిడ్నాప్ చేశారు? చెప్పకూడదు. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. అఖిల్ బావకు నిజం చెప్పాలి. ఆస్తిని హారిక పేరు మీద రాయకుండా చేయాలి. దేవుడా, నన్ను ఎలాగైనా బయటపడే స్వామి. ఏమే, ఈ రోజు నీకు ఆస్తి రాగానే నాకెంతో కొంత రాయవే. నన్ను కూడా మర్చిపోకు హారిక. మొగుడు వదిలేసిన దాన్ని, అసలే చిన్న పిల్లాడి తల్లిని. డోంట్ వరీ, మీ ఇద్దరి బాధ్యత నాది. దానికి ఎక్కువ ఇవ్వక హారిక. ఎంత ఇచ్చినా దానికి తృప్తి ఉండదు, కృతజ్ఞతే ఉండదు. ఇదిగో, నాకెంతిస్తే నీకెందుకత్త? నీకెంత ఇవ్వాలో నేను చెప్పానా? అబ్బా, గొడవ పడకండి. మీ ఇద్దరికి సమానంగా న్యాయం చేసే పూచి నాది.
బయట డోర్ లాక్ చేసినట్టున్నారు. ఇప్పుడెలా?